సలేశ్వరము ఇప్పటి వరకు మనం యూట్యూబ్ లో చూసినాము. ఇప్పుడు నేను చూపిస్తున్నా సలేశ్వరము మన జలపాతము. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత అంటే 3 రోజులే, సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేది. కాబట్టి కొన్ని లక్షలాది మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి. మొత్తానికి దర్శనానికి కింది దిగిన వామ్మో మామూలు జనాలు కాదురా నాయన, కొన్ని లక్షల మంది రా నాయన, ఊపిరి ఆడతలేదు. ఒకసారి చూడండి మేము నిల్చున్న ఎంత పెద్ద ఉందో, పై దాకుంది. ఓ అమ్మ, ఇక్కడ నుంచి ఎంత పైకి ఉందో మీకు ముందు ఇంకెక్కుంది. 3 కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి డౌన్ దిగినాక. తాగడానికి లేదు వాటర్. ఎంతసేపు నిల్చుంటే వాటర్ ఎంత గంట సేపు, 2 గంటలు 3 గంటలు నిల్చోవచ్చు, కానీ డిహైడ్రేషన్ అవుతుంది. వాటర్ లేదు అసలు. ఎందుకయ్యా శివాయ కొండలు ఉంటావు? చూడండి నీకోసం ఎంతమంది, లక్షలాది మంది దర్శించుకోవడానికి వస్తున్నారు. మామూలుగా లేదు. సలేశ్వరం సంబంధించిన పుణ్యక్షేత్రము. లోయ అంటే మామూలు లోయే కాదు. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఓరి నాయనో శివయ్య, నీ భక్తులకి దర్శించుకోవాలంటే నిన్ను ఇంత ప్రయాసపడి నీ దగ్గర రావాలన్నా. అది చూడు, అంత లోయ ఉంది. ఒక డౌన్ దాకా రావాలా, కింది దాకా. ఏమయ్యా నీ లీల. కానీ ఒక్కరికి కూడా ఆడలేదు ఇంతవరకు అయితే. హ్యాపీగా వస్తున్నారు, అందరు దర్శనం చేసుకుని అనుకుంటున్నారు. సలేశ్వరం నుంచి దర్శనానికి వచ్చాం కదా, వచ్చినాక ఒక 2-3 కిలోమీటర్లు నడిచినాక మనకు ఒక చిన్న లోయ ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి. ఇంతవరకు అయితే మాకు వాటర్ దొరకలేదు. ఈ లోయలు దొరుకుతాయంట, చాలా మంది పట్టుకుంటారు. మీకు చూపిస్తా చూడండి. అమ్మా, కింద పడ్డామంటే కట్టమే. స్పైన్ ప్రాబ్లం, ఆర్థోపెడిక్ ప్రాబ్లం వస్తుంది. సాయంత్రం 5 అవుతుంది. చూడండి భక్తులు ఇప్పటికీ తండాలుగా వస్తున్నారు. లాస్ట్ డే అయినా సరే మీకు ఒక వీడియో చూపిస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు ఓపెన్ చేశాను జస్ట్ ఇప్పుడే. ఎంత మంది వచ్చేదంటే కింద పడుతున్నారు. ఆ దారి కూడా సామాన్యంగా లేదు. ఫ్లాట్ ఉందంటే సార్ ఉరికొస్తారు, బట్ ఇది ఫ్లాట్ లేదు. ఇది దారి అయినా సరే కింద పడి అయినా సరే వీళ్ళు వచ్చేస్తారు. ఆ దారి చూపిస్తా మీకు చూడండి. మామూలు లేదు, భయంకరంగా ఉంది. జనాలు అయితే చీమలు మనకి తీసుకేస్తే రానంత జనం అంటారు కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది ఇక్కడ వచ్చినారంట ఇంతకుముందు కూడా. ఏది మన సలేశ్వరానికి, ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. చాలా ఇంతవరకు ఇప్పుడు రాలేదు ఇంతమంది జనాలు. లాస్ట్ డే కూడా మేము వచ్చినాము. ఇప్పటికి 5 times 3 times వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి కూడా ఇంతమంది జనాలు లేరంటున్నారు. మరి ఇదంతా సోషల్ మీడియా ప్రభావం. శివాయ
చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, మామూలుగా తండోప తండాలు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓం నమః శివాయ. చూడండి జనాలు మాత్రం మామూలుగా లేరు. అరే ఇది దిగిపోయినా పైన ఉన్నప్పుడు చూపిస్తాను, మీకు చూపిస్తున్నా, పైకి ఎక్కుతున్నా చూడండి. ఓం నమః శివాయ. థ్యాంక్స్ అన్న. అగో చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత జనాలు ఉన్నారు. మామూలుగా జనాలు కాదు, పెద్ద లైన్, లక్షల మంది అంట. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ జనాల్ని, ఈ భక్తులని. ఈరోజు దర్శనానికి పోతాం అనుకుంటున్నా, మరి పోనో నాకైతే తెలియదు. జనాలు ఏమో చూడండి ఎంత జనాలు ఉన్నారు. అగో అసలు ఓరంటుర్రు. నిన్న నైట్ 3 గంటలకి 7 గంటలకి మార్నింగ్ ఉన్నోళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో జనాలు ఇక్కడ వరకు ఉన్నారు, ఇంకా కింద 1000 మెంబర్స్ ఉన్నారంట. అసలు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు కూడా. జనాలు ఇదే కాదు, ఇంకా కింద ఉన్నారు, కింద 1 కిలోమీటర్కి వెళ్ళాలా, అక్కడ ఇంకా 1000 మెంబర్స్ ఉన్నారంట. వాము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే, మేబీ మీకు దర్శనం ఇప్పుడు పోయారు అనుకో, ఇప్పుడు 12 అవుతుంది మధ్యాహ్నము, మళ్ళీ మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రాత్రి 12 అవుతుంది అంటారు. మినిమం 12 గంటలు పడుతుందంట. వాము ఏమవుతుందో చూడాలి మరా, దర్శనం అవుతుందా కాదా ఈరోజు ఏమో నాకేం అర్థమైతలేదు. మొత్తానికి దర్శనానికి కింది దిగిన వామ్మో మామూలు జనాలు కాదురా నాయన, కొన్ని లక్షల మంది రా నాయన, ఊపిరి ఆడతలేదు చూడండి. ఓరి నాయన మామూలు జనాలు కాదు. దర్శనానికి నిజంగా చాలా మంది చెప్పినట్టు చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ జనాలు చూసి జస్ట్ ఆడ పైనుంచి కింద దిగడానికి 2 గంటలు ఒక్కొక్కరికి. ఇంకేమంటారు చెప్పు, చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారు. మా అమ్మమ్మ మీకు చూపిస్తా ఈ లైన్ లా కింద నుంచి పైనుంచి కిందికి రావంటే ఎన్ని చెప్పులు వదిలేసారు. అంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోకుండా. కొంతమంది దర్శనం చేసుకోకుండా అమ్మా మామూలు లేదురా బాబు. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా చూడండి ఎంతమంది ఉన్నారు కదండి. సలేశ్వరం టెంపుల్ అంటే ఏమనుకున్నా నేను, దూరం జరిగిపోతుంది ఈసారి. ఇదే మొత్తం నల్లమల ఫారెస్ట్ అంటే ఇదే చూపిస్తా, ఇదే కనబడుతుంది మీకు. పెద్ద లోయ ఇది చూడండి. మనం ఇక్కడ నిల్చున్నాము, మన భక్తులు ఇక్కడ నిల్చున్నారు. చూడు ఇదే కాలు జారిందంటే కథం ఇక్కడికే. కైలాసానికి దారి లేదు మళ్ళా, టికెట్ నో హైదరాబాద్, ఓన్లీ కైలాసం డైరెక్ట్. చూడండి ఎంత లైన్ కట్టినా. ఇదంతా రిటర్న్ దర్శనం చేసుకుని వస్తున్నారు. ఒకసారి చూడండి మేము నిల్చున్న లైన్ ఎంత పెద్దగా ఉందో, పై దాకుంది. ఓ అమ్మ ఇక్కడ నుంచి ఎంత పైకి ఉందో మీకు ఆ ముందు ఇంకెక్కువ ఉంది. 3 కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి డౌన్ దిగినాక. తాగడానికి లేదు వాటర్. ఎంతసేపు నిల్చుంటే వాటర్ ఎంత గంట సేపు 2 గంటలు 3 గంటలను నిల్చోవచ్చు, కానీ డిహైడ్రేషన్ అవుతుంది. వాటర్ లేదు అసలు. మనము నల్లమల అడవిలో వెళ్ళాం వెంకటాపురం నుంచి శ్రీశైలం, అక్కడైతే మనకి వాటర్ ఫుల్ ఉండే, కానీ ఇక్కడ సలేశ్వరంలో మాత్రం మనకి వాటర్ అసలు దొరకలేదు. ఇక్కడ గవర్నమెంట్ దిక్కుమాల గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయలేదు భక్తులకు ఎంతమంది వచ్చినా. అందుకే అంటారు మన హిందూ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాం మనము ఆ పార్టీనే గెలిపించాలి. మనం పట్టించుకునేది అదే గవర్నమెంట్ కాబట్టి ఇలాంటి దిక్కుమాల గవర్నమెంట్ గెలిపిస్తే గిట్లా ఉంటుంది. మనమే ఇష్టంగా ఓట్లు మనమే అనుభవించాలి, తప్ప ఏం చేస్తాం మరి.
అదండి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. లైన్ ముంగట బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్. మీకు వీళ్ళంతా దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు కొండపైకి ఎక్కాలి వీళ్ళు. కొండ దిగి దర్శనం చేసుకొని శివుని రిటర్న్ వెళ్తున్నారు. ఒకటే దారి, ఎగ్జిట్ అదే దారి, ఎంట్రీ అదే దారి. అందుకే ఇన్ని గంటలు పడుతుంది భక్తులకి. నిజంగా ఎగ్జిట్ ఒక దారి, మనకి ఎంట్రీ ఒక దారి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనకి బ్యాక్ సైడ్ వెళ్తున్నారు కదా వీళ్ళు, దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారు కదా. ఇదంతా ఒకటే సజెషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఇచ్చిన 10 మందిలో ఒక 4-5 ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు 4-5 అంటే మా చూడండి లైన్లో 2-3 లైన్లు ఉన్నాయి ఇక్కడ. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే మాట, సింగిల్ లైన్ వెళ్ళండి, జల్ది దర్శనం చేసుకొని వచ్చేసేయండి అంటారు. సింగిల్ లైన్ వెళ్తే దర్శనం ఈజీ అవుతుందంట. మేబీ ఇక్కడ మాత్రం చాలా 3 లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఏమైతే చూడాలి మరి. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళంతా బ్యాక్ సైడ్ దర్శనం చేసుకొని వస్తున్నారు. శివుని దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్ ఉందో 3 కిలోమీటర్ మనకు తెలియదు. థ్యాంక్ యూ. చూద్దాం ఇప్పుడైతే మరి. కానీ సింగిల్ లైన్ అంటున్నారు. ఎవరు వచ్చినా సింగిల్ లైన్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా జల్ది అవుతుంది అంటారు దర్శనం. ఇక కొంతమంది మహానుభావులు చూడండి. ఇదంతా మనది ధర్మమైన లైన్. ఇది అధర్మం అంటారు కదా. సెకండ్ లైన్ ఇది షార్ట్ కట్ ఉంటారు కదా. ఆ షార్ట్ కట్ లో వెళ్ళి రిటర్న్ అంటే దారి లేక రిటర్న్ వస్తున్నారు. అంటే దారి ఉంది ఇట్లా, కాకపోతే చాలా డేంజర్ అంట. ఆ దారి వెళ్ళలేక మన లైన్కి వచ్చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా వీళ్ళు చాలా మంది, వీళ్ళే కాదు చాలా మంది ఉన్నారు ఇట్లా. చూడండి ఇక చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో మనకి. అక్కడ దాకా ఉంది. ఈ సెకండ్ లైన్ ఇది. మన బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఓరు నాయన మధ్యలో వచ్చి మీరు ఆడేది కాక ఇంకా ఉన్నారు రారని చెప్తావు నువ్వు. చూడండి ఎంత పెద్ద ఉన్నారు. మధ్యలో వచ్చి ఆడేది కాక ఇంకా ఉన్నారు రారని చెప్తున్నావు. మరి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారంట కింద దర్శనానికి. చూడాలి మన లైన్ ఇడుంది నాదైతే. చూద్దాం ఎంతసేపు పడుతుంది. 3 గంటలు పడుతుంది అంటున్నారు. చూపించి జూమ్ చేసి చూడండి. అక్కడ దాకా వెళ్ళాలి మనం. శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మన్నుం శివాయ విన్నుం శివాయ ఒలియుం శివాయ ఒళియుం శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ. మనకి ఇక్కడ గవర్నమెంట్ ఫుడ్ కాదు, కనీసం వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. చూడండి చాలా మంది ఎట్లా పట్టుకుంటున్నారు వాటర్ కూడా. వాటర్ బాటిల్ పట్టుకుని మనం కూడా అంతే, వాటర్ లేదు తాగడానికి. ఇక్కడ అంత పైన కొండల నుంచి వస్తుంది డ్రాప్ బై డ్రాప్, లేదంటే సన్నగా వస్తుంది దారలాగా. అది పట్టుకొని తాగాల్సిందే. ఇక చూడు చాలా మంది చూడండి అన్నలు వాటర్ బాటిల్ పట్టుకొని తాగుతున్నారు. ఈ దిక్కుమాల గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు వాటర్ కూడా. కనీసం ఫుడ్ అయితే ఇలాగ ప్రొవైడ్ చేయలేదు. వాటర్ ఏం చేయాలి కదా, డిహైడ్రేషన్ అవుతారు చాలా మంది వాటర్ తాగకపోతే. చూడండి ఎంతమంది వస్తారు బ్యాక్ సైడ్ చూడండి. జనం అయితే సూపర్ ఉన్నారు. ఇంకా 1 అవర్లో అయిపోతుందంట మన జర్నీ, అంటే మన దర్శనం. చూడాలి ఎంతసేపు అవుతుందో మరి. ఫస్ట్ అయితే దూపు అవుతుంది నాకైతే. మన బాటిల్ కాలైపోయింది. ఎవరు ఇస్తలే వాటర్ ఆడినా. పట్టుకున్నామంటే సన్నగా పడుతున్నాయి డ్రాప్స్. చూద్దాం. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం. కలేశ్వరం వచ్చినామంటే శని పోయింది మాది. కానీ దేవుడు అయితే ఈ దారి రూట్ వేరే లెవెల్. మనం సలేశ్వరం నుంచి దర్శనానికి వచ్చాం కదా.
వచ్చినాక ఒక 2-3 కిలోమీటర్ నడిచినాక మనకి ఒక చిన్న లోయ పడుతుంది, మీకు చూపిస్తా చూడండి. ఇంతవరకు అయితే మాకు వాటర్ దొరకలేదు, ఈ లోయలు దొరుకుతాయంట, చాలా మంది పట్టుకుంటున్నారు, మీకు చూపిస్తా చూడండి. అమ్మా కింద పడ్డామంటే కట్టమే, స్పైన్ ప్రాబ్లం, ఆర్థోపెడిక్ ప్రాబ్లం వస్తుంది. చూపిస్తాం మీకు చూడండి. సూపర్ ఉందిరా బాబు, మామూలుగా లేదు. ఇక చాలా మంది అక్కడ వాటర్ పట్టుకుంటున్నారు తాగడానికి, మనకు వాటర్ లేదు కదా, వాటర్ పట్టుకుంటున్నారు. వాటర్ పట్టుకుని మనం కూడా వాదాం లేదు, తాగలే. 3 గంటలైంది వాటర్ లేక, మాకు హెడేక్ వస్తుంది. అలా చూసినావా, వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతున్నారు చాలా మందికి. అసలు వాటర్ దొరకలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ దొరుకుతుంది, ఆడ సన్నగా చెట్ల నుంచి పైనుంచి, ఎక్కడ కొండ నుంచి పైనుంచి వస్తుంది. మనం దాదాం పద. ఒక లోయ చూపిస్తాం మీకు చూడండి. కింద డౌన్ దిగినాక పెద్ద లోయ ఉంది. చూడు ఇంత కింద డౌన్ కింద, ఆ డౌన్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సలేశ్వరంలో ఈ వీడియో సూపర్. ఈ ప్లేస్ మాత్రం మామూలుగా లేదు. మనకి దిగాలంటే 2 దారులు ఉన్నాయి. ఈడొక దారి ఉంది, ఈడొక దారి ఉంది. ఇదంతా మోనార్క్ టైప్ ఉంది. ఈ దారిలో దిగుదాం, ఓళ్ళు దిగుతలేదు దారిలో కొంచెం. చెల్లో 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 చెల్లించి దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. వామ్మ ఈ దారి చూపిస్తున్నా చూడండి. ఏంద్రా బాబు ఈ దారి. చలో ఇప్పుడు మనం వాటర్ పట్టుకోవడానికి వెళ్దాం పదండి. 3 గంటలు వాటర్ లేక ఎంత ఇబ్బంది ఉంది, ఏం పోతుంది. చాలా మంది అంటారు 4 గంటలకు వస్తుందని, మనకు కూడా వాటర్ లేదు. చలో రాదాం పదండి, వాటర్ తెచ్చుకొని ఫస్ట్ వాటర్ తడుపుకుందాం పదండి. ఖచ్చితంగా తీయాల్సిందే తప్పది, మనకి తీయాల్సిందే దారి. చూడండి ఈ లోయ ఎంత ఉందో, అక్కడికి వెళ్ళాలా. ఓరి నాయనో ఈ దారి చూడు. సలేశ్వరం అంటే మామూలుగా లేదు. అట్లా వస్తున్నారు పైకించి. పదండి ఆడుకోవాలి ఇప్పుడు మనం. హరహం హరహం నమ శివాయ, శివహం శివహం నమ శివాయ. ఓరి నాయనో మరి ఎట్లా పోవాలా. శివాయ భుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాற்றும் శివాయ ఊற்றும் శివాయ నీரும் శివాయ நெருப்பும் శివాయ మన్నుం శివాయ విన్నుం శివాయ ఒలిயும் శివాయ ఒళిயும் శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ. మీకు చూపిస్తా చూడండి. వామ్మో మామూలుగా లేదు దిగాలంటే. వాయమ్మనే మామూలుగా లేదురా నాయన. సలేశ్వరానికి దారి భయంకరంగా ఉంది. మొత్తానికి కింద మీద పడి దిగాల్సిందే. వామ్మో చూడండి ఒకసారి. ఓ అమ్మ టెర్రర్ గా ఉంది బాబు ఈ ప్లేస్. మామూలుగా లేదు. సారీ ఫ్రెండ్స్ వస్తున్నారు. మామూలుగా పెద్ద టాస్క్ నిజంగా అన్నా. అమ్మా పెద్ద టాస్క్ చూడు, ఎంత పైకి వస్తుందో. అక్కడి నుంచి దిగాల. ఓరి నాయనో సలేశ్వరం. మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఎంత జమ ఉన్నారు. యూట్యూబ్ చూడండి ఈ ప్రాంతము. ఓరి నాయనో ఒకసారి చూడు జనాలు ఎట్టున్నారు. లింగమయ్య స్వామిని దర్శించడానికి భక్తులు ఈ నల్లమల్ల అడవిలో ఆయన కోసం ఇంతమంది కోసం, ఇంతమంది భక్తులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. దర్శనానికి వెళ్తున్నారు. ఇదంతా లింగమయ్యను దర్శించుకోవడానికి మన సలేశ్వరంలో చివరి రోజైన చైత్ర పౌర్ణమి నెక్స్ట్ డే, అంటే ఈ రోజు మనకి లాస్ట్ డే రోజు కాబట్టి చూడండి కొన్ని లక్షలాది మంది వచ్చారు. మామూలుగా లేదు. ఈ ప్లేస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. కాలు తీసి కాలు వేయాలంటేనే భయం వేస్తుంది. ఇది చూడు కాలు జారిందంటే కథమే, అట్లా వెళ్ళిపోతాం. చూస్తా ఇదంతా సలేశ్వరానికి శివుని దర్శించుకోవడానికి లోయలో దిగుతున్నారు వీళ్ళంతా. చూడండి మీకు
లక్షలాది జనాలు వచ్చారు లాస్ట్ డే చివరి రోజు కాబట్టి వీళ్ళంతా లోయకు ఈ లోయలో ఉన్న శివుని దర్శించుకోవడానికి దిగుతున్నారు చూడండి. ఇంకా కిందికి వెళ్ళాలి మనము. ఇప్పుడు ప్రస్తుతానికి కింద ఉన్నాం. ఇంకా ఈ ప్రాంతం నుంచి కిందికి వచ్చినాం ఇప్పుడు మనం. చలో ఇప్పుడు వెళ్దాం, కిందికి వెళ్దాం పదండి. కొంచెం వాటర్ పట్టుకొని ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు జనాలు, తాగడానికి ఏం లేవు. ఇవో పైనుంచి వాటర్ వస్తున్నాయి ఖచ్చితంగా, చిన్న చిన్న దారులు డ్రాప్స్ వస్తున్నాయి ఈ కొండల నుంచి. ఆ వాటర్ పట్టుకొని తాగాల్సిందే, మనకు వాటర్ దొరుకుతుంది ఇక్కడ. పదండి మనం కూడా వాటర్ పట్టుకొని తాగేద్దాం. చూపిస్తాం మీకు చూడండి. ఇగో చాలా మంది పట్టుకుంటున్నారు చిన్న డ్రాప్స్. మరి వాటర్లో ఏం చేస్తాం చెప్పండి? తాగడానికి తప్పదు. 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేస్తున్నారు, అయినా సరే బాటిల్ మొత్తం నిండుతలేదు. శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాట్రుం శివాయ ఊట్రుం శివాయ నీరుం శివాయ నెరుపుం శివాయ మண்ணும் శివాయ విண்ணும் శివాయ ఒలిயும் శివాయ ఒళిயும் శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ. ఎందుకయ్యా శివాయ కొండలు ఉంటావు? చూడండి నీకోసం ఎంతమంది, లక్షలాది మంది దర్శించుకోవడానికి వస్తున్నారు. మామూలుగా లేదు. సలేశ్వరం సంబంధించిన పుణ్యక్షేత్రము. లోయ అంటే మామూలు లోయే కాదు, ఒక్కసారి చూపిస్తా చూడండి. ఓరి నాయన శివయ్య, నీ భక్తులకి దర్శించుకోవాలంటే నిన్ను ఇంత ప్రయాసపడి నీ దగ్గర రావాలన్నా. అది చూడు అంత లోయ ఉంది, అక్కడ డౌన్ దాకా రావాలా, కింది దాకా. ఏమయ్యా నీ లీల. కానీ ఒక్కరికి కూడా ఆడలేదు ఇంతవరకు. అయితే హ్యాపీగా వస్తున్నారు, అందరు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఆ లోయ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చిన్న శివలింగం ఉంది, ఇక్కడ పూజలు చేస్తున్నారు చాలా మంది. చిన్న ఇప్పుడు కిందికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాలా? అక్కడ వెళ్ళాలంటే ఫస్ట్ ఇగో ఈ దారి నుంచి వెళ్ళాలా. చూడండి చాలా మంది దర్శనం చేసుకొని పైకి వెళ్తున్నారు. అవి మన సబ్స్క్రైబర్ అంటే అన్న ఒకసారి అడిగింది మీ ఛానల్ ఏందని, అన్నని ఒకసారి చూపిస్తున్నాను. అందుకనే హాయ్ అన్న. రైట్ హాయ్. చాలా మంది మనకి బాయ్ హాయ్ చెప్తున్నారు. చలో వెళ్దాం పదండి. రైట్ అన్న, చలోండి పదండి వెళ్దాం. చలో వెళ్దాం పదండి. ఫస్ట్ ఇక్కడ శివలింగం ఉంది. ఒక్కసారి లోయలో ఉన్న శివునికి మనం ఒకసారి హాయ్ చెప్దాం. అన్నకి ఒకసారి జరగరా? ఒకసారి శివుని దర్శనం చేసుకో, ఒక్కసారి ఆయన మొక్కి, ఒక్కసారి ఆయన చేతి తగలారా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చలో ఈయన దర్శనం చేసుకుని ఒకసారి కిందికి వెళ్దాం పదండి. చూడండి ఆయన దర్శించుకోవడానికి ఎంతమంది వస్తున్నారు శివుని. ఓ అమ్మ మామూలుగా లేదు, సూపర్గా ఉంది ప్లేస్. హాయ్. చలో వెళ్దాం పదండి. ఒక్కసారి చూడండి భక్తులు, ఇదే లాస్ట్ దర్శనం. మనం ఇక శివుడికి లోయ దిగినాక మనకి శివయ్య దర్శనం చేసుకోవాలా. ఇక్కడ మినిమం 1 hour 2 hours పడుతుందంట. చూడండి ఒకసారి భక్తులు ఎంతమంది ఉన్నారు. ఓరి నాయన, వీళ్ళంతా భక్తులే, దర్శనానికి వచ్చే భక్తులు వీళ్ళంతా. ఓరి నాయన చూడు, కొన్ని వేల మంది ఉన్నారు. చూడండి లైన్ చూడండి సార్, చూడండి లైన్ చూడండి. ఓహో, ఇది అట్లా పోవాలి, ఇట్లా మొత్తం ఇట్లా పోవాలంట. మినిమం 1 hour 2 hours పడుతుందంట. అమ్మా చలో ఈడ దాకా వచ్చినాక ఎందుకు మనం, చలో వెళ్దాం పదండి. నిజంగా చెప్తున్నాను, సలేశ్వర దర్శనానికి 4 గంటల నుంచి మేము లైన్ లో నిలిచినాము. ఒక్కరికి నీళ్ళు లేవు, ఎందుకంటే అక్కడ నీళ్ళు అనేది ప్రొవైడ్ చేయలేదు. వాటర్ ఎక్కువ ఎవరికి ప్రొవైడ్ చేయలేదు. చూడండి ఒక్కసారి వాటర్ దొరికితే ఎట్లా ఎగబడి తాగుతున్నారో. సలేశ్వరం వచ్చిన భక్తులకి వాటర్ కొనుక్కొని తాగుదామన్నా అక్కడ ఫెసిలిటీ లేనే లేదు. కాబట్టి ఈ భక్తులకి కొండ నుంచి జారే వాటరే దిక్కు తాగడానికి. శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ
సాయంత్రం 5 అవుతుంది. చూడండి భక్తులు ఇప్పటికీ తండాలుగా వస్తున్నారు. లాస్ట్ డే అయినా సరే మీకు ఒక వీడియో చెప్పేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఓపెన్ చేశారు. జస్ట్ ఇప్పుడే ఎంత మంది వచ్చారంటే కింద పడుతున్నారు. ఆ దారి కూడా సామాన్యంగా లేదు. ఫ్లాట్ ఉందంటే సార్ ఉరికొస్తారు, బట్ ఇది ఫ్లాట్ లేనే లేదు ఇది దారి. అయినా సరే కింద పడి అయినా సరే వీళ్ళు వచ్చేస్తారు. ఆ దారి చూపిస్తాం మీకు చూడండి. మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. జనాలు అయితే చీమలు మనకి ఇసుకేస్తే రాలంత జనం అంటారు కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది ఇక్కడ వచ్చినారంట ఇంతకు ముందు కూడా. ఏది మన సలేశ్వరానికి ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు చాలా ఇంతవరకు ఇప్పుడు రాలేదు ఇంతమంది జనాలు. లాస్ట్ డే కూడా మేము వచ్చినాము, ఇప్పటికి 5 times 3 times వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి కూడా ఇంతమంది జనాలు లేరంటున్నారు. మరి ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే. కొన్ని లక్షల మంది నాకు తెలిసి ఇప్పుడే చూడండి ఇంతమంది జనాలు ఉన్నారు. మామూలు జనాలు కాదు. దానికోసం వీడియో చేస్తున్నాను. చూడండి ఇంకా లోపల దర్శనానికి వెళ్తాం మేము. ఈవినింగ్ 5 అవుతుంది, 5 అయిపోయింది. ఇంకొక 1 hour పడుతుంది దర్శనానికి. చలో లోపలికి వెళ్తాం. మేము లైన్ లో ఉన్నా, నేను వెళ్దాం పదండి. నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాற்றும் శివాయ ఊற்றும் శివాయ నీரும் శివాయ నెరుపుం శివాయ మണ്ണుం శివాయ విண்ணும் శివాయ ఒలిயும் శివాయ ఒళిயும் శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణుం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం శివాయ బుగిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాற்றும் శివాయ ఊற்றும் శివాయ నీரும் శివాయ నెరుపుం శివాయ మണ്ണుం శివాయ విண்ணும் శివాయ ఒలిயும் శివాయ ఒళిயும் శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి సలేశ్వర లింగమయ్యను దర్శించుకోవడానికి 300 మీటర్లు ఉంటది. కానీ ఆ 300 మీటర్లు మాకు నడవడానికి మినిమం 2 గంటలు పట్టింది. సలేశ్వర లింగమయ్యను దర్శించుకోవడానికి చివరి రోజు కావున చాలా మంది భక్తులు లక్షలాది మంది తరలి వచ్చారు. యాక్చువల్లీ నేను ఈ వీడియోని ఫరహాబాద్ ఫారెస్ట్ నుంచి పెట్టాలి, కాకపోతే నేను వీడియో లెంత్ ఎక్కువైతుందని దర్శనం వీడియో పెడతా. నెక్స్ట్ వీక్ లో ఫుల్ వీడియో పెడతా, చూడండి. శివాయ నాడుం శివాయ కోణుం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః. నేను ఉదయం 10:30కు సలేశ్వరం యాత్ర స్టార్ట్ చేశాను. ఇప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. ఇంకా దర్శనం కాలేదు. సలేశ్వర యాత్ర చివరి రోజు అనగా పౌర్ణమి నెక్స్ట్ రోజు ఈ రోజు చివరి రోజు అయిన ఈ రోజు దర్శించుకోవడానికి సలేశ్వరానికి నేను ఈ రోజు వచ్చాను. ఇంకా దర్శనానికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. శివాయ కింగుం శివాయ గదిలుం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలుం శివాయ. సలేశ్వరంలో ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న భక్తులు నడిచే దారిలో లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి ఫెన్సింగ్ లేదు. ఒక్కసారి కాల్ జారి లెఫ్ట్ సైడ్ లో ఆ నీటిలో పడ్డాడా అంతే సంగతులు. ఎందుకంటే అది ఎంత లోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి భక్తులు అడవి గుండా నడవడం వేరు, లోపలికి ఎంట్రీ అయినాక ఈ గుహలో ఈ ప్రాంతంలో నడవడం చాలా చాలా డేంజర్.
దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. 6 అవుతుంది, ఇంకా దర్శనం కాలేదు. లోపలికి ఎంట్రీ అయినాము ఇప్పుడేకే. పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి ఇక్కడ, నిజంగా మామూలుగా లేదు. సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. వెళ్దాం పదండి. గిరుం శివాయ వేదం శివాయ గీతం శివాయ కాற்றும் శివాయ ఊற்றும் శివాయ నీரும் శివాయ நெருப்பும் శివాయ మన్నుం శివాయ విన్నుం శివాయ ఒలిயும் శివాయ ఒళిயும் శివాయ ప్రణవం. చలో చలో. చూడండి ఫ్లో ఇట్లుందో, వాటర్ ఫ్లో మామూలుగా లేదు. సూపర్ ఉంది ప్లేస్. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. మామూలుగా తండాలు వస్తున్నారు జనాలు. అన్న కొంచెం థ్యాంక్స్ అన్న. మామూలుగా లేరు. అమ్మ మొదలు మనకి హాయ్ చెప్తుందమ్మా. ఒక నిమిషం ముందరికి వెళ్ళాలి, మీరు ఎందుకు రాదు కొంచెం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓం నమ శివాయ. చూడండి జనాలు మాత్రం మామూలుగా లేరు. అరే కింది దిగిపోయినా, నేను పైన ఉన్నప్పుడు చూపిస్తాను, మీకు చూపిస్తున్నా. పైకి ఎక్కుతున్నా చూడండి. ఓం నమ శివాయ. థ్యాంక్స్ అన్న. అగో చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత జనాలు ఉన్నారు. మామూలుగా జనాలు కాదు, పెద్ద లైన్, లక్షల మంది అంట. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ జనాల్ని, ఈ భక్తులని. జలపాతాలు ఉన్నాయి, చూపిస్తారు పదండి ఇప్పుడు. ఈ సలేశ్వరం ఆలయం అత్యంత పురాతనమైన ప్రసిద్ధ దేవాలయం. ఈ సలేశ్వర దేవాలయం 6 లేదా 7వ శతాబ్దం నాటిది. సలేశ్వరం ఆలయం గురించి అనేక ప్రాచీన పురాణాలలో, హిందూ లిపితో శ్రీ పర్వత పురాణాలలో శ్రీశైలం గురించి 16వ శతాబ్దంలో రచించిన శేషనాథ్ యొక్క ప్రసిద్ధ రచన ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది. ఈ ప్రదేశంలో సర్వేశ తీర్థం మరియు పుష్కర్ తీర్థం అనే 2 తీర్థాల గురించి ప్రస్తావించబడ్డాయి. ఈ సలేశ్వరం లింగయ్య ఆలయం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది భారీ రాతిపై చెక్కబడింది అనిపిస్తుంది. జలపాతం పక్కన ఉన్న ఒక గుహలో శివలింగం ఉంది. సంవత్సరం అంతా సలేశ్వర ఆలయం మూతబడి ఉంటుంది. ఇది కేవలం సంవత్సరంలో ఉగాది తర్వాత మొదటి చతుర్ పౌర్ణమి రోజున 3 నుంచి 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు కాదు లక్షలాది మంది భక్తులు మరియు ఇతర రాష్ట్ర ప్రజలు మరియు దేశం నలుమూలలో ఉన్న శివ భక్తులు ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లింగం శివాయ గదిలం శివాయ యాదుం శివాయ యావం శివాయ బుడలం శివాయ బుగిరం శివాయ వేదం శివాయ గీతం శివాయ. చూసిరే జలపాతాలు ఇప్పటివరకు మనం చూసినాం. ఇప్పుడు మనం ఇంకొకరికి చూపిస్తున్నాం. నిజంగా సూపర్ ఉంది ఆ ప్లేస్. ఇది సలేశ్వరంలో దీని మించిన ప్లేస్ లేనే లేదు. సూపర్ ప్లేస్ ఇది. మీకు పూర్తి వీడియో చూపిస్తా చూడండి. ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న జలపాతమే యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది. సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండ నుంచి ప్రవహించే నీటి జలపాతం ఈ దేవాలయానికి మరొక ప్రత్యేక ఆకర్షణ. సంవత్సరం అంతా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రకృతి ప్రియులకు మరియు సాహస ప్రియులకు ఈ యాత్ర ఒక మంచి అనుభూతిని, భయం కలిగించే విధంగా సాహసంతో కూడుకున్న ప్రయాణం, అలాగే ఎంతగానో మానసిక శారీరక ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం, అదృష్టం ఉండాలి. దట్టమైన అడవిలో ఉన్నందువలన అనాదిగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు చెంచులు నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్రగా కూడా పిలువబడుతుంది. భక్తులు శ్రీశైలం చేరుకోవడానికి చాలా కాలం ఈ అడవి మార్గం నుండి కూడా వెళ్లేవారు. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశం, అదే విధంగా ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాస యాత్ర స్థలము. శివాయ ఊற்றும் శివాయ నీரும் శివాయ நெருப்பும் శివాయ మన్నుం శివాయ విన్నుం శివాయ ఒలిயும் శివాయ ఒళిயும் శివాయ ప్రణవం శివాయ బ్రహ్మం శివాయ నాడుం శివాయ కోణం శివాయ సర్వం శివాయ సకలం శివాయ శివాయ శివ శివాయ శివ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లింగం శివాయ గదిలం
సలేశ్వరము ఇప్పటి వరకు మనం యూట్యూబ్ లో చూసినాము. ఇప్పుడు నేను చూపిస్తున్నా సలేశ్వరము మన జలపాతము. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. ఈ పుణ్యక్షేత్రాన్ని మించింది లేనే లేదు. చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత అంటే 3 రోజులే, సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేది. కాబట్టి కొన్ని లక్షలాది మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చాలా మంది వస్తున్నారు. ఒకసారి హాయ్ చెప్పాలి అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.